కేంద్రం ఏం చెప్పింది, దేనికి ఒప్పుకున్నారు, ఏం జరిగింది అనే విషయంలో కూడా. ఇవాళ కేసీఆర్ నల్గొండలో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నోటికొచ్చినట్టు ఎట్లా హామీలు ఇచ్చిండో, డిసెంబర్ 9 నాడు మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు బ్యాంకుకి వెంటనే వెళ్ళి లోన్ తెచ్చుకోండి అని, మీకు రైతు బంధు తీసుకుంటే 10,000 వస్తుంది, అది ఒక్క నెల ఆగండి రైతు భరోసా ఇస్తా, అది వృద్ధాప్య పెన్షన్ విషయంలో కూడా చెప్తారు. ఏంటది నోటికి వచ్చినట్టు అడ్డగోలు ఆమెతున్న ఆరు కానీ అలానే ఇప్పుడు కేసీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. తేడా ఏం లేదు, నిర్ణయాలు కూడా ఇవి 2 నడుస్తున్నాయి, అదే విధంగా ఉంది. వీళ్ళు మేడిగడ్డకు పోయినరు, ఆయన నల్లగొండకు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది, దాన్ని కొంచెం లేపే ప్రయత్నంలో భాగం రాజకీయం, లోక్సభ ఎన్నికల కోసం ఓట్ల కోసం డ్రామా అది. దక్షిణ తెలంగాణలో కేసీఆర్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి అక్కడ కొంచెం చేద్దామని ఈ 2 పార్టీలు కూడబలుకొని చేస్తున్నాయి. కిషన్ రెడ్డి గారు మొన్న చెప్పారు, 1 నిమిషం 19 సెకండ్లు. అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా దాంట్లోకి ఒక్క సీట్ వచ్చినా తెలంగాణకు లాభం లేదు, సీటు రాకపోయినా తెలంగాణకు నష్టం లేదు. అది అంటే ఇర్రెలవెంట్ పార్టీ బీఆర్ఎస్. దాని గురించి మనం ఆలోచించడమే వేస్ట్, మన టైం వేస్ట్ అని బీఆర్ఎస్ గురించి స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఎవరు కూడా బీఆర్ఎస్కి ఎందుకంటే కేంద్రంలో పోయి చేసేదే ఉంది, వాళ్ళు ఏదైనా అలయన్స్లో ఉందా లేదు, ఇక్కడనే ఓడిపోయారు. ఎంపీ ఒక్క సీటు కూడా వచ్చేది, ఓన్లీ మెదకులో అంతో ఇంతో పోటీ, అది హరీష్ రావు కేసీఆర్ నిలబడి తప్ప ఎక్కడ లేదు. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. దీన్ని కూడా దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి ప్లాన్. కేసీఆర్తో కుమ్ముక్కై మీ పార్టీని కొంచెం లేపుతా, మా వ్యతిరేక ఓట్లు మీరు చీల్చాలి. ఎందుకంటే మా రాహుల్ గాంధీ చూసి ఎవడు ఓటేరు, రాహుల్ గాంధీ ఎందుకు అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవడనేది చూస్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఓటు పడ్డాయి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఓటు పడతాయా, పడాయి. కాబట్టి ఏం చేయాలంటే కేసీఆర్తో అవగాహనకు వచ్చి నువ్వు కృష్ణకు పో, నేను గోదావరికి పోతాను, ఇద్దరం రోజు అసెంబ్లీలో తిట్టుకుందాం, బయట తిట్టుకుందాం, సూపర్ చేద్దాం, బీజేపీని పక్కకు పెడదాం. ఇదే డ్రామా నడుస్తుంది. తర్వాత ప్రాణహిత సేవల గురించి సోదరుడు చాలా గొప్పగా చెప్పాడు. గ్రావిటీ ప్రాజెక్ట్ అంటే పచ్చబద్ధం, గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు. అక్కడ తుమ్మడిహట్టి దగ్గర గోదావరి హైట్ 152 కూడా మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 10 ఏళ్ళు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్, 15 ఏళ్ళు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, 1999 to 2014 10 ఏళ్ళు సమైక్య రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు ప్రాజెక్ట్ డ్యామ్ హైట్కి అగ్రిమెంట్ కాలే. డ్యామ్ హైట్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. డ్యామ్ హైట్ 158 152 148 అగ్రిమెంట్ కాదు. 148 చేస్తే 2 TMs నిలబడి నీళ్ళు. తర్వాత అది కూడా దాని నుంచి ఎల్లంపల్లి వీళ్ళ డిజైన్, ఎల్లంపల్లి 148 152 148 అక్కడ 148 గ్రావిటీలు వస్తాయండి. ఎల్లంపల్లికే గ్రావిటీలు రావు, 148కే ఆడ కూడా లిఫ్ట్ పెట్టారు. మళ్ళీ 148 to 650 చేయవల్ల 148 మీటర్స్ 650 గ్రావిటీలు వస్తాయా? ఎవరిని మీరు ఫూల్ చేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ ఎంతైతే బిల్లు పెడతారు ఎలక్ట్రిసిటీ బిల్లు, ప్రాణహిత సేవలో కూడా అంతే బిల్లు 10,000 కోట్లు కావాల్సిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి దగా చేసిండు, కేసీఆర్ దోపిడీ చేసిండు, తేడా అంతే. ఎందుకంటే దాన్ని మొదలు 18,000 కోట్లని డిజైన్ చేయాలి 2006లో, 2005లో 38,000 కోట్లను పెంచారు. 2008 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారం 6 సంవత్సరాల ఖర్చు పెట్టిందంతా 1,300 కోట్లు. 1,300 కోట్లు ఖర్చు పెట్టడానికే 6 ఏళ్ళు అయితే మళ్ళీ 38,000 కోట్లు పెంచాలి, అది 78,000 కోట్లు. ఎన్ని ఏళ్ళు కావాలి? 200 ఏళ్ళు కావాలి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. వీళ్ళ లెక్క ప్రకారం, వీళ్ళు చేసిన ప్రకారం. ఇంకొకటి అక్కడ 30 మట్టి వేలే ప్రాజెక్ట్ డ్యామ్ దగ్గర పోయి చేవలలో టనల్ కొట్టిండ్రు, టనల్ కొట్టి బావులు బోర్లు నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోయినాయి. ఇది కాంగ్రెస్ ఏంటంటే అక్కడ ఆంధ్ర ప్రాంతంలో మాది మన వెలుగోడు ఈ ప్రాజెక్టు పోతిరెడ్డిపాడుతోటి దోపిడీ చేయడం కోసం తెలంగాణ వాళ్ళని బురిడి కొట్టిన ప్రాజెక్ట్. ఎక్సెప్ట్ మిడిమానేరు 5 TMCల ప్రాజెక్ట్ లేదు, 5 TMCల ప్రాజెక్ట్ లేదు ప్రారంభ సేవలలో, ఎక్సెప్ట్ మిడిమానేరు పచ్చి దగా ప్రాజెక్ట్. అది కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ దానికి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు. తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షల కోట్లు చేస్తా అన్నారు, 2 లక్షలు ప్రతి రైతుకు. మొత్తం తీస్తే 40,000 కోట్ల వస్తుంది పైగా. రైతు భరోసా 15,000 కోట్లు వస్తుంది సంవత్సరానికి. ఇతరత్ర వ్యవసాయానికి ఇంకో 15,000 ఎక్కువ ఇవ్వాలి, 70,000 కోట్లు కావాలి. 20,000 కోట్లు కూడా పెట్టే బడ్జెట్లో. అంటే నువ్వు రైతు రుణమాఫీ ఎన్ని ఏళ్ళు చేస్తున్నట్టు? డిసెంబర్ 9 చేస్తాను 2029. సో అది దాగా 1,50,000 కోట్లు కావాలి, 6 హామీలు కాదు ఇవన్నీ కావాలంటే. అది పెట్టింది అది కాదు. తర్వాత బడ్జెట్లో కూడా కేసీఆర్ కూడా 2018 బడ్జెట్లో 80,000 కోట్లు తగ్గించుండు. ఏది మొదలు ఇట్లా ఇంటర్వ్యూ బడ్జెట్ పెట్టి యాక్చువల్ బడ్జెట్ తగ్గిస్తుండ్రు. వీళ్ళు కూడా లోక్సభ ఎన్నికలు తగ్గిస్తారు, ఎందుకంటే లేదట రాని అప్పులను, లేని ఆదాయాన్ని రాని అప్పులను కలుపుకొని పెట్టిరు. ఎక్కువ 2022-23 బడ్జెట్ చూస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళు పెట్టిదానికి 60,000 కోట్లు తగ్గింది యాక్చువల్ కట్. ఇది కూడా అంతే.
ఈ 6 హామీలు 60,000 కోట్లు కూడా బురిడి. లోక్సభ ఎన్నికల కోసం బిల్డప్ కోసం కేసీఆర్ పార్టీని లేపడం కోసం రేవంత్ రెడ్డి మాటల గారెడ్డితోటి ఏదో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలు దగా చేసిండో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తుండు. కానీ అది అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద ద్వేషంతో బీజేపీ ప్రత్యామ్నాయంగా కనపడలేదు కాబట్టి వేసారు. ఇప్పుడు అద్భుతంగా ఉంది బీజేపీ. దేశం మొత్తం టాప్ 400 సీట్లు రావచ్చని. బీజేపీ సొంతం కాకపోయినా ఎన్డీఏకు బీజేపీ 370 అని, కాంగ్రెస్కి 40 రావనే వాళ్ళు అలాగే చెప్తున్నారు. మమతా బెనర్జీ ఇండి కూటమి ఉందా అండి? ఇప్పుడు ఇండి కూటమో ఇండియా కూటమి అంటే ఇండియా అలయన్స్ ఆ కూటమి నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు. మమత ఉండనన్నది, ఆపు గలవనన్నది. తర్వాత శరద్ పవార్ పార్టీ చీలిపోయింది, శివసేన చీలిపోయింది. అది అడ్రస్ లేదు. అందులో ఈయన ఏం చేస్తారు? రాహుల్ గాంధీ స్టేజ్ మీద భారత్ జోడో యాత్ర టైం ఏం చేసిండు ఢిల్లీలో? అటువంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేస్తారా? కాబట్టి దానికి భవిష్యత్తు లేదు. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి మాటల గారితోనే కొన్ని సీట్లు ఎట్లన్నా సంపాదించాలి ప్రయత్నంలో. గోదావరి అక్కడ ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీల్లో ఏది ఖానాపూర్ గెలిచారు. టోటల్గా 2,50,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కు, 4,30,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో. కాబట్టి నా ఉత్తర తెలంగాణ పరిస్థితి అట్నే ఉంది. కాబట్టి లేపే ప్రయత్నంలో కేసీఆర్ను కూడా లేపాలి, ఈ కాంగ్రెస్ను కూడా లేపాలి ప్రయత్నంలో ఇద్దరు అవగాహనతోటి ఒక సీక్రెట్ ఒప్పందంతో ఇప్పుడు బీజేపీని పక్కకు జరపాలి. ఈ మోడీ గాలిని తట్టుకోవాలంటే బీజేపీని ఇర్రెలవెంట్ పార్టీ, కేసీఆర్ పార్టీ అయితే ఇర్రెలవెంట్ అయిందో దాన్ని బీజేపీ ఆ విధంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేమేందంటే ఎన్నికల ముందు నదుల యాత్రలు చేయం. 2 నెలలు ఏం చేస్తాం చేసి యాత్ర చేసి? ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతోటి ప్రజల సమస్యల గురించి కానీ, పార్టీ గురించి కానీ, నాయకుల గురించి కానీ, మేము 10 ఏళ్ళలో కేంద్రంలో ఏం చేస్తాం, భవిష్యత్తులో ఏం చేస్తాం, ఇవి చెప్పుకున్నానికి మేము చూసుకుంటే తప్ప మేము గోదావరి యాత్ర చేయం, కృష్ణ యాత్ర చేస్తాం. వీళ్ళిద్దరు డ్రామాలు చేసి తెలంగాణ ప్రజలు ఇంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండు, మళ్ళీ 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు హరీష్ రావు అంటే ఇప్పుడు వేమన చెప్పారు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం. కానీ మాటల గారెడు మనుషులు నమ్ముకుంటే రాష్ట్రం ప్రజలు నాశనం అవుతాయి. పనిచేసే వాళ్ళను, చేసిన రికార్డు ఉన్న వాళ్ళను, దేశభక్త పార్టీని, సిద్ధాంతం ఉన్న పార్టీని, ఎవరో కుటుంబ పార్టీని, ఎవరో కానీ ప్రజలు అలాంటి వాళ్ళని నమ్ముకుంటే తెలంగాణకు మరింత దెబ్బ అయింది. కాబట్టి ఈ డ్రామాలు తెలంగాణ ప్రదర్శిస్తున్నాం. మేము టైంకి కరెక్ట్గా ఎండగడతాం, ఇవన్నీ డ్రామాలని చెప్తాం. సో రాధాకృష్ణ గారు, ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయి, ఇవన్నీ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తున్నది. ఇవాళ మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేపట్టారు. కాబట్టి ఇవాళ దీనికి సంబంధించి కూడా సేమ్ టైంలో కేఆర్ఎంబీకి ఒప్పచెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ నల్గొండలో కేసీఆర్ గారు ఏదైతే మీటింగ్ పెట్టారో, ఈ రెండింటి గురించి మీ విశ్లేషణ ఎలా ఉంది? అంటే వీళ్ళు చెప్తున్న దాన్ని నమ్మాలా? అఫ్కోర్స్ మేడిగడ్డ కుంగులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని బట్ ఎక్కడైతే అక్రమాలు అవినీతి జరిగాయనే విషయంలో నమ్మాలా, లేకపోతే కేఆర్ఎంబీకి ఒప్పచెప్పే విషయంలో కాంగ్రెస్ పార్టీ సంతకాలు చేసింది, ఒప్పుకుంది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోలేదు, సంతకాలు చేయలేదు అని చెప్పిన దాంట్లో ప్రజలంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు సంతకాలు పెట్టారా పెట్టలేదా, ఏం జరుగుతుంది అని. సో వీటికి సంబంధించి మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ జరిగిన 2